అనిపిస్తుందా లేక అమరావతి అయితే చాలని మీకు అనుకుంటున్నారా? అదేం లేదండి. రాష్ట్రం ఎప్పుడైనా ఒకటి అమరావతికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కేవలం రాజధానిగా ఏ ప్రాధాన్యత ఉందో అదే ప్రాధాన్యత తప్పితే కొత్తగా ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏమి లేదు. ఏదైతే అన్ని ప్రాంతాలు మా ప్రాంతంలో కూడా చాలా మంది అడిగేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం మీ ద్వారా కూడా చెప్తుంది, ఐటీ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఆ, మనకి విశాఖపట్నం వెళ్తున్నాయి కదా, మనకేంటి అభివృద్ధిగా చేయట్లేదేంటి అనే ఒక భావన ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఏ ప్రాంతానికి ఇందాక అప్పసాని రాజేష్ గారు చెప్పినట్టు ఏ ప్రాంతానికి ఏదైతే సౌలభ్యంగా ఉంటుందో అక్కడ ఆ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా పరిశ్రమలను కేటాయించడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ కొత్త టెక్నాలజీస్ అయినటువంటి ఐటీ ఎనేబుల్డ్ కి విశాఖపట్నం డేటా సెంటర్లకు అనుకూలం కాబట్టి అక్కడ పెడితే, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అంటే న్యూ టెక్నాలజీ, పాత పాత కాలపు నాటి కాకుండా న్యూ టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ కింద, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సపరేట్ యూనివర్సిటీలుగా జరుగుతూ ఉంటాయి. ఇంకొక మాట కూడా పదే పదే చెబుతూ ఉంటారు, ఇక్కడ డబ్బులన్నిటికీ అప్పులు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అప్పులు తీసుకొచ్చే అన్నిటికీ కేవలం ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ మాత్రమే. అప్పులు తీసుకునేటువంటి సంస్థ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, సిఆర్డిఏ వారి దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంకు రాజధాని అభివృద్ధి చేసిన తర్వాత ఆ ల్యాండ్ బ్యాంకును ఒక క్రమేపీ మానిటైజేషన్ చేస్తే ఈ అప్పులతో పాటుగా వడ్డీలు తీర్చి ఇంకా మిగులుని ఈ రాష్ట్ర ఖజానాకి అందించగలిగిన సత్తా అమరావతి రాజధానికి ఉన్నది. అందుకనే ప్రపంచ బ్యాంకులు కానివ్వండి, అనేక ఆర్థిక సంస్థలు కానివ్వండి, అమరావతి రాజధానికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్, స్వయం గా సమృద్ధి చేసేటువంటి క్యాపిటల్. కాబట్టి రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి భారం పడదు. అమరావతి వలన ఈ రాష్ట్ర ప్రజలకి అనేక ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. కొత్త క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచంలోనే ఒక మేటిగా ఉండేటువంటిది. ఈ రోజు ఎవరికైనా అపోహలు ఉండయేమో, ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి గాలి మాటల వలన, అంటే చెత్త మాటల వలన, ఆయన ఈ రోజు నగరిలో తీసుకున్న వేదిక కూడా సరైందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చెత్తను తొలగించేస్తున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చెత్త మాటలను కూడా నమ్మవద్దు మీరు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టండి, అమరావతి శాశ్వతమైన రాజధానిగా ఉంటుంది. దానికి అనుగుణంగానే విభజన చట్టంలో మనకు పొందుపరిచినటువంటి అవకాశమైనటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ కి, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని అమరావతి అని సగర్వంగా రాబోయే బడ్జెట్ సమావేశాలలో పార్లమెంటు వేదికగా ప్రకటించబోతున్నారు. కాబట్టి అమరావతి మనకి శాశ్వతమైన రాజధానిగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎటువంటి సంకోచం లేకుండా మీరు అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. జగన్ గారి మాటల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఆయన ప్రజలు మరిచిపోతారేమో ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తా ఉన్నారు. బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, లేకపోతే ఆ టైంలో జరిగిన ఆ అరాచకాలని, అవినీతిని, ఆ స్కామ్స్ని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న అవకాశం దొరికినా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వారం 2-3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి తనను తాను నేను అది చేశాను, ఇది చేశాను, అసలు ప్రజలు నిన్నెవరు అంటున్నారు, ఆల్రెడీ కోరుకుంటున్నారంట ప్రజలు ఎప్పుడు వస్తాడు పేరు నాని గారు అనుకుంటా, ప్రజలు ఆల్రెడీ ఇన్వైట్ చేస్తారు, నువ్వు ఎప్పుడు వచ్చి కూర్చుంటావు సీఎం కుర్చీలో అని అన్నారని నేను ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ అనుకుంటా, నేను అక్కడ చూశాను. సో అంటే వాళ్ళేమో అంత ఇదిగా ఉన్నారు. అది నిజమా అబద్ధమా అనేది నాకైతే తెలియదు.